మీరిచ్చే మోటివేషన్ మీద ఎంతమంది మీ మాటలు విని ప్రభావితమయ్యారు ఇప్పటివరకు? సో, ఎంతమంది అనేటువంటిది చెప్పలేం. బట్ అయిన వాళ్ళలో ఒక పదుల సంఖ్యలో మాత్రం నాకు గుర్తుండగలిగారు. మీకు గుర్తున్నది 10 మంది. 10 మంది. ఓకే. ఇంకా చాలా మంది ఉండొచ్చంటారా? ఉండొచ్చు. హ్మ్. బట్ మనదేంటంటే ఎక్కడైతే ఏ వేదికకైతే వెళ్తామో వెళ్ళినటువంటి అంశం మీద స్పష్టంగా మనం ఉన్నటువంటి అవగాహన మేరకు మాట్లాడగలుగుతాం, రాగలుగుతాం. మీరు చూస్తేనేమో వయసు చాలా అంటే అవ్ యంగ్ ఏజ్. చిన్నగా అని కాదు, యంగ్ ఏజ్. యెస్. సో, ఈయన చెప్పే మాటలు, ఈయన చెప్పేటువంటి మాటలు విని మేము ఏం మోటివేషన్ కావాలి అని చెప్పేసి అనుకోలేదా ఎవరు? చాలామంది అనుకుంటారు. హ్మ్. ఒకప్పుడు నేను మోటివేషనల్ స్పీకర్‌గా 2018, 19 టైంలో కెరియర్ మొదలుపెట్టినప్పుడు మూతి మీద మీసం లేదు. 4 కొటేషన్‌లు, 2 యూట్యూబ్ వీడియోలు, 4 పిట్ట కథలు చెప్పినటువంటి సందర్భాలనేటువంటివి ఉన్నాయి. హ్మ్. సేమ్ అలానే నా ఏజ్‌తో కూడుకున్నటువంటి వ్యక్తులు ఆహ్, ఆ 18, 19 సంవత్సరాల వయసులో రకరకాల బెట్టింగ్ యాప్‌లకో, హ్మ్. లేకపోతే అత్యాచారాల్లోనో, హ్మ్. ఇంకో రకమైనటువంటి సమాజానికి దుర్భాషలాడేటువంటి విషయంలోనూ ఉన్నటువంటి సిట్యుయేషన్స్ హ్మ్. ఉన్నాయి. ఒకవైపు ఇదే ఏజ్ ఉన్నటువంటి పర్సన్ సన్మార్గంలో వెళ్ళడానికుంటుంది. ఇంకొక మార్గాన వెళ్ళడానికుంటుంది. అవును. సో, కాబట్టి నేను సేమ్ అలానే ఆ రోజు ఒక సంఘటన జరిగింది. సేమ్ ఆ సంఘటనలో ఉన్నటువంటి పర్సన్స్ నా ఏజ్ వాళ్ళే. ఇదే మోటివేషనల్ స్పీకర్ ఫీల్డ్‌లో ఎళ్తున్నటువంటి వ్యక్తిని ఇదే వాళ్ళు. హ్మ్. సో, కాబట్టి మంచి, చెడు ఉంటుంది. సో, కాబట్టి ఈ మంచిని మనం తీసుకొని మోటివేషనల్ స్పీకర్‌కు ఉండాల్సినటువంటి లక్షణంలో మంచిని గ్రహించి, చెడుని తిరస్కరించి ముందుకు వెళ్ళేటువంటి విధానమే ఫస్ట్ నేర్చుకునేటువంటి విధానం. సో, హ్మ్. పాజిటివ్ మైండ్‌సెట్. హ్మ్. దాన్ని తీసుకొని స్టెప్ బై స్టెప్ మన స్కిల్ డెవలప్ చేసుకొని, మన ప్రోగ్రామ్స్ ఎవరైతే వింటారో, ఎలా ప్రభావితమయ్యారు, ఏంటి అనేటువంటిది ఎవరైతే కామెంట్లు పెట్టి, ఎవరెవరైతే రకరకాల ఆర్టికల్స్ రాస్తా ఉంటారో, వాళ్ళే మెచ్చుకునేటువంటి దిశగా, దశగా వెళ్ళడానికని ఒక పాజిటివ్ వైబ్‌గా యాక్సెప్ట్ జేసి, ఏదైతే డీమోటివేట్ జేసినటువంటి వాళ్ళున్నారో, వాళ్ళ నుంచే శభాష్ అనిపించేటువంటి విధంగా కోసమే మనకి ఈ అంశం వచ్చింది అని భావించి ముందుకెళ్ళాలి. ఇప్పుడు మామూలుగా చాలామంది, చాలామంది యూత్ ఉన్నారు. అవును. ఇంట్ల తల్లిదండ్రులు చెప్తేనే విననటువంటి పరిస్థితున్నది. అవును. చదువు చెప్పేటువంటి గురువులు చెప్తేనే విననటువంటి పరిస్థితున్నది. అవునండి. అట్లాంటప్పుడు వాళ్ళు మీరు చెప్తే ఎట్లింటారు? ఆహ్, ఇవన్నీ యూట్యూబ్ ఛానళ్ళ వ్యూస్ కొరకు ఏదో దానికోసం పని చేస్తాయి గానీ, ఇవన్నీ మాటలు రియలిస్టిక్‌గా అది సాధ్యమవుతదా చెప్పండి? కొత్త వింత పాత రోత అనేటువంటి సామెత మీరు వినే ఉంటారనుకుంటా. విన్నా చెప్పండి. సో, ఏదైనా ఒక అంశంలో రెగ్యులర్‌గా కనపడేటువంటి వ్యక్తి కాకుండా మూడో వ్యక్తి చెప్తే కొంత ప్రభావితం అనేటువంటిది ఉండగలుగుతది. అంటే తల్లి, తండ్రి, గురువు గాకుండా మీరు చెప్తే వినాలని ఉందా? వాళ్ళు చెబుతూ, ఆ! వాళ్ళు చెబుతూ హ్మ్. ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేటువంటిది ఉన్నప్పుడు హ్మ్. కొంత ఆలోచించేటువంటి ప్రయత్నం. హ్మ్. రెగ్యులర్‌గా చెప్పేదే. హ్మ్. ఇప్పుడు చాలామంది స్కూల్‌లో గానివ్వండి, టీచర్లు గానివ్వండి, టీచర్ల కన్నా మోటివేషనల్ స్పీకర్‌లు ఎక్కువగా తెలియచేయొచ్చు, తెలియకపోయుండొచ్చు. హ్మ్. కానీ ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అనేటువంటిది అవసరం గాబట్టి, ఒక అంశం చెప్తే వినగలిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో. హ్మ్. సో, డెఫినైట్‌లీ మనం 100 మందికి చెప్తే 100 మంది మారాలని లేదు. హ్మ్. ఒక మోటివేషనల్ స్పీకర్ అక్కడ టైం కేటాయించి మాట్లాడగలుగుతున్నాడంటే హ్మ్. ఒక సార్థకత. ఆ 100 మందిలో 1 ఆర్ 2 పర్సన్స్ చేంజ్ అయినా గూడా పర్వాలేదు హ్మ్. అన్నటువంటిది ఒక కాన్సెప్ట్‌తో ఎళ్తాడు. సో, 100 మందిని మార్చాలన్నటువంటిది లేదు. అంటే వింటారంటావు. మీరు చెప్తే వింటారు. వింటారు. 100% వింటారు. సో, అలానే నేను గూడా ఒక యూట్యూబ్ వీడియో జూసి, హ్మ్. ఒక ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన జేడీ లక్ష్మీనారాయణ గారు కొన్ని మాటలు జెప్తారు. ఆ మాటలు అవి ఇన్‌స్పైర్ అయ్యాయి. ఏం మాటలు చెప్పిండాయన? సో, నాకు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వేసవిలో మే ఆ టైంలో నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కాల్ ఫ్రాక్చర్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయ్యి బెడ్ మీద బెడ్ రెస్ట్ 3-4 నెలలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. హ్మ్. సో, అప్పుడప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో 3జీ అలా తిరుగుతూ అవును. ఉండేది. అప్పుడు. సో, అప్పుడే యూట్యూబ్ ఇవన్నీ గూడా మంచిగా వస్తున్నటువంటి తరుణం. హ్మ్. ఆ యూట్యూబ్‌లో వీడియో జూసేటప్పుడు యాజ్ యూజువల్‌గా ఎన్నో మోటివేషనల్ కొటేషన్స్, నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి కొటేషన్ చెప్తూ హ్మ్. ఒక 3 అంశాలు చెప్పారు. ఒక వ్యక్తి తను చదువుకున్న స్కూల్‌కే చీఫ్ గెస్ట్‌గా వెళ్ళాలి. పలానా మార్కెట్‌లో వెళ్తుంటే, పలానా పిల్లగాడు వీడు గాదు. ఈ అబ్బాయి తల్లిదండ్రులే వాళ్ళు హ్మ్. అనేటువంటి చెప్పే విధంగా. మనం ఎక్కడికైతే వెళ్తామో మన సంతకాలు ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్‌లుగా మారాలి. ఒక హీరో, హీరోయిన్ వస్తే ఎలా అయితే సెల్ఫీ‌లకి ఎగబడతారో, అలాంటి సెల్ఫీలు మనతో తీసుకునేటువంటి స్థాయికి మనం వెళ్ళగలగాలి అన్నటువంటి ఈ 3 మాటలు నన్ను బాగా ఇన్‌స్పైర్ చేశాయి. ఒక 4 తరగతి నుంచే మాట్లాడడం, వాక్చాతుర్యం, స్కూల్ ఏజ్‌లో వ్యాసరచన పోటీలని, స్పీచ్‌కి సంబంధించినటువంటి పోటీలని ఇలాంటివి పెడతా ఉంటారు. హ్మ్. ఇలాంటివన్నిట్లలో పార్టిసిపేట్ చేసేవాడిని. సో, అప్పుడు నాకనిపించింది. ఈ 3 సాధించారా? జేడీ యెస్. లక్ష్మీనారాయణ గారు యెస్. చెప్పినటువంటి నేను ఆ వీడియో మూడిటిని ఎప్పుడైతే మీరు సాధించిర్రా? ఆ వీడియో ఎప్పుడైతే చూసానో, ఆ చూసిన 1 ½ ఇయర్‌లోనే ఐ హ్మ్. అచీవ్డ్ థట్. ఆ! నేను మీరు చదివిన పోయిర్రా?
మీ స్కూల్‌కి మీరు యెస్. చదువుకున్న స్కూల్‌కి మీరు పోయి యెస్. గెస్ట్‌గా పోయిర్రా? యెస్. ఆ! నేను చదివిన స్కూల్‌కే చీఫ్ గెస్ట్‌గా వెళ్ళా. నేను చదివిన ఇంటర్మీడియేట్ కాలేజ్‌కే చీఫ్ గెస్ట్‌గా వెళ్ళాను. నేను ఇంటర్మీడియేట్ చదువుతూనే ఇంటర్మీడియేట్ నోడల్ ఆఫీసర్ పక్కల చీఫ్ గెస్ట్‌గా కూర్చొని అదర్ ఏం ఇంటర్మీడియేట్ అర్హత కాలేజ్‌లో ఉందని చీఫ్ మీకు? గెస్ట్‌గా ఏం ఇచ్చారు. అర్హత ఉందని? ఒక మోటివేషనల్ స్పీకర్‌గా. ఆ! ఒక అంశాల గురించి ఒక పాజిటివిటీని అంటే మీకు వైబ్రేట్ చేయడానికి. మీకు మీ చదువు చెప్పినటువంటి సార్‌ల కంటే మీకెక్కువ తెలుసా? తెలుసు అని చెప్పను. ఆ! సార్ వాళ్ళు చెప్పిన దానికి నేర్చుకున్నది ఆచరణలో పెట్టి ఇంకొక కోర్స్ చేసి దాన్ని చెప్పేటువంటి విధానంలోనే ఒక హ్మ్. స్ట్రాటజికల్‌గా చెప్పేటువంటి ప్రయత్నం. హ్మ్. అంటే మీతోటి ఎంతమంది సెల్ఫీలు తీసుకున్నారు? ఎంతమంది ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు? ఆల్మోస్ట్ ఒక 100 మంది దాకా తీసుకొని ఉంటాం. సెల్ఫీలు గూడా. యెస్. ఆటోగ్రాఫ్‌లు గూడా. ఆటోగ్రాఫ్‌లు 1 ఆర్ 2 ఆటోగ్రాఫ్స్ అంతే. హ్మ్. పిల్లలు మనం వెళ్ళినప్పుడు చెప్తా ఉంటారు, చేస్తా ఉంటారు. నచ్చినప్పుడు డెఫినైట్‌లీ ఒక పదాన్ని చెప్పినప్పుడు ఆ 1 ఆర్ 2 పర్సన్స్ ఎవరైతే చేంజ్ అవుతారో, ఎవరైతే మనతో మాట్లాడాలనుకుంటారో దానికి సంబంధించి. ఫైనల్‌గా సక్సెస్ అయ్యారంటారు. మోటివేషనల్ స్పీకర్‌గా సక్సెస్ అయ్యాను అనేటువంటిది మాత్రం చెప్పగలను. బట్ ఎళ్ళిన దగ్గర మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాగలిగింది. ఓకే. ఇక సక్సెస్ అనే దానికి ఒక నిర్వచనం అనేది లేదు యాస్ ఎ మోటివేషనల్ స్పీకర్‌గా. చేస్తున్న ప్రయత్నంలో మీ ఉద్దేశంలో సక్సెస్ అంటే ఏంటిది? సక్సెస్ అనేటువంటిది అంటే మనం ఏదైతే ఒక గమ్యాన్ని పెట్టుకుంటామో ఆ గమ్యంలో డెఫినెట్‌లీ దాన్ని సాధించినా, సాధించకపోయినా ఆ పట్టినటువంటి ఏదైతే ఆ లక్ష్యాన్ని పెట్టుకుంటామో పట్టు వదలని విక్రమార్కుల్లాగా ముందుకెళ్ళడమే. అంతే. ఏంటసలు ఓవరాల్‌గా మీరు ఎంచుకున్నటువంటి రంగంలో ఏది సక్సెస్ అని మీరు ఫీల్ అవుతున్నారు? నిన్న ఉన్నటువంటి దానికన్నా ఈరోజు కొత్తగా 1% అన్నా పెరగాలన్నటువంటి. అది పరిచయాల్లో గానీ, ఎర్నింగ్ పరంగా గానీ, మాట్లాడే విధానంలో గానీ, హ్మ్. ఈరోజు ఇంకా నేను కొంత సక్సెస్ ఇంటర్వ్యూ‌ల. ఇంత ఘాటుమైనటువంటి విధానంలో ఎవరు అడగలే. ఓకే. సో, ఫేస్డ్. ఐ కెన్ ఫేస్ ఆర్ నాట్ మీరు అడుగుతున్న ప్రశ్నకి హ్మ్. నేను సమాధానం చెప్పగలుగుతున్నానా లేదనేది ఐ యామ్ ఆల్సో సక్సీడ్. ఓకే. స్టిల్ నౌ థిస్ ఇంటర్వ్యూ ఆల్సో సక్సీడ్. సో, ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి నా దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. నేను బెనుకుతూ ఉన్నా. లేదండి ఆపండి హ్మ్. అన్నటువంటి చెప్పే ప్రయత్నం వస్తది. హ్మ్. సో ఆఫర్ ఏంది మరి? లేదు. లేదు. హ్మ్. సో, ఆపండి, చెప్పండి అనేటువంటి లేదు. ఓకే. సో, సేమ్ అలానే ఏదైతే పరిస్థితులొస్తాయో, ఆ పరిస్థితులను గూడా ఎదుర్కొని ముందుకెళ్తూ దాంట్లో అడుగు వేయడమే సక్సెస్. అవును. దాన్ని ఛేదించడమే సక్సెస్. సో, కాబట్టి రెగ్యులర్‌గా ఒక గంట క్రితం ఉన్నటువంటి దానికన్నా ఇంకో గంట తర్వాత నేర్చుకునే విధానం. అవును. ఇలా ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ప్రతీదీ నేర్చుకుంటూ, చేసుకుంటూ ముందుకెళ్ళేదే సక్సెస్ అనేది నేను భావిస్తా.